50th మూవీ చిరంజీవి గారిది ఒక ల్యాండ్ మార్క్ మూవీ. అది ఆ రోజు చూస్తే మీరు ఏదైతే హాయిలాండ్లో పెట్టినటువంటి కార్యక్రమం చూస్తే ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీలో వాళ్ళందరూ కూడా హాజరయ్యారు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి కార్యక్రమానికి కూడా ఆయన రాకపోతే ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ పోవంటారా? కళ్యాణ్ బాబు ఎందుకు రాలేదు అనేదానికి కంటే కూడా అసలు వాడికి 100 పనులు ఉంటాయండి. వాడికి 100 ఇష్యూస్ ఉంటాయి. దీనికంటే ఇవన్నీ ముఖ్యం అంటారా? ఇప్పుడు వాడు వచ్చినా రాపోయినా వాడు ఎన్నిసార్లు రాలేదండి? ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా చూసారా? గత 5-6 ఏళ్ళ నుంచి ఎప్పుడైనా మా ఫంక్షన్స్ కానీ వచ్చాడు కళ్యాణ్ బాబు? రాలే. వన్స్ ఇన్ వేళ అన్నయ్య వెళ్ళేది తప్ప వాడి ఫంక్షన్కి, గబ్బర్ సింగిల్స్కి వాడు రాడు. ఎందుకు వెళ్ళరు రాడు చెప్పనా? అసలు వాడి ఆడియో ఫంక్షన్ చేసుకోవటం వాడికి కూడా ఇష్టం లేదు ఫస్ట్. ఈ ఆడియో ఫంక్షన్ వాడి సినిమా కేవలం తను యాక్ట్ చేశాడు కాబట్టి అది ఒక బాధ్యత. కాబట్టి మీరు గమనించండి, కళ్యాణ్ బాబు ఆడియో ఫంక్షన్లో ఎప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటాడు. ఎప్పుడెప్పుడు అయిపోయి వెళ్ళిపోదామని ఉంటాడు కళ్యాణ్ బాబు. ఎందుకంటే అసలు ఆ పబ్లిసిటీ కానీ సెల్ఫ్గా బయట కనపడటం తప్పదు. వాడి ఓన్ సినిమా కాబట్టి, అంటే యాక్ట్ చేసిన సినిమా కాబట్టి అది పార్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఆ కష్టంగా వచ్చి కొద్దిసేపు కూర్చొని ఆ గంటకు వెళ్ళిపోతుంటాడు. సో మీరు చెప్పేది ఏంటంటే ఆల్ ఈజ్ వెల్ ఇన్ మెగా ఫ్యామిలీ అంటారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. మా తమ్ముడు అంటే మాకెందుకు ఉండదండి. వీఆర్ ఆల్ మా మదరు మాకు ఒక అన్యాపదేశంగా ఒక ముడేసి పెట్టింది, లవ్ అంతే. దేర్ ఈస్ లాట్ ఆఫ్ లవ్ బిట్వీన్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నథింగ్ కెన్ సపరేట్ అస్. ఓన్లీ రాజకీయపరమైనటువంటి ఆలోచనలు ఏదన్నా 1-2 ఇష్యూస్ వల్ల మాకు ఏదన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండదు తప్ప అది చిన్న చిన్న విషయాల్లోనే ఉంటుంది. 300 మందికి ఇది పెద్ద విషయం రాజకీయం. అది తప్పించి వ్యక్తిగతంగా వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఖైదీ నెంబర్ 150 స్టూపెండస్ సక్సెస్, దాని ఎంతంటే కలెక్షన్స్ విషయంలో ఈ మధ్య రకరకాల భిన్నమైనటువంటి వాదన ఉంటుంది సార్. ఇప్పుడు ఖైదీ విషయంలో 100 మంది 100 చెప్పొచ్చండి. కొంతమంది ఇంతే ఉంది కలెక్షన్. ఈవెన్ అరవింద్ గారు కూడా మనం అనౌన్స్ చేశారు. సో నాకైతే డీటెయిల్గా వాళ్ళ అఫీషియల్ వివరాలు నాకు తెలియదు. బట్ నాకు తెలిసినటువంటి బేసిక్ కామన్ సెన్స్తో కూడిన వివరాలు నాకు తెలుసు. బికాజ్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. అది ఏదో 108 crores అన్నారు. అది ఆ రోజుకే 125-135 దాటిపోయిందండి. ఇవాళ ఖైదీ నెంబర్ 150 నాకున్న సోర్సెస్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఇట్ క్రాస్ మోర్ దాన్ 150 crore గ్రాస్. ఇది ఇప్పుడు ఆల్రెడీ బాహుబలిని దాటదా ఓవరాల్ కలెక్షన్లో చెప్పలేం. కానీ ఇప్పుడు మనకు బాహుబలి అనేది ఒక సెట్ చేసినటువంటి రికార్డ్. ఇది ఆ బాహుబలిని చాలా ఏరియాల్లో ఫుల్ రన్ని 150 క్రాస్ చేసింది. అట్లాంటి ఎన్ని సెంటర్స్ ఉంటాయి? వైజాగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర క్రాస్, అలాగే ఈస్ట్ కూడా అది క్రాస్ చేసే ఛాన్సెస్ దగ్గరికి చేసినాయి. సో యూఎస్ఏలో మేబీ క్రాస్ అవ్వకపోవచ్చు. ఇట్లా చాలా చోట్ల క్రాస్ చేసింది. ఇవన్నీ పక్కన పెడితే ఎప్పుడు కూడా మేము ఆలోచించండి, మాకు రేపు పొద్దున ఖైదీ 150 సెట్ ఏ రికార్డ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికార్డు ఏదైనా ఒకళ్ళు స్థాపిస్తే ఆ రికార్డ్ అనేది ఏంటంటే బ్రేక్ చేయడానికి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఇఫ్ సంబడి బ్రేక్స్ అవర్ రికార్డ్. మా రికార్డ్ని ఎవరైనా బ్రేక్ చేస్తే మాకెందుకు అంటే మేము ఇక్కడితో అయిపోకూడదు, మేము ఆ రికార్డు మేము బ్రేక్ చేయాలి. అసలు ఎందుకంటే సినిమా ఫీల్డ్లో ఈ రికార్డ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఏంటి? డెవలప్మెంట్ అండి, అదే డెవలప్మెంట్ అండి. లేకపోతే ఎవరికైనా మాకు ఇంత వస్తే చాలు, మాకు ఇంత వస్తే అందరు కూర్చున్నారు అనుకోండి, ఇండస్ట్రీ డెవలప్ అవ్వదు. సో మీకన్నా నేను పెద్దగా సాధించాలి, నాకన్నా లేకపోతే నాకన్నా మీరు పెద్దగా ఉండాలంటారు. ఆ కాంపిటీషన్ ఉంటేనే డెవలప్ అవుతుందండి. వృత్తిలో పోటీ ఉండాలండి. ఆ పోటీ వల్లే డెవలప్ అవుతుంది. అందుకనే అది ఓవరాల్గా చెప్పలేను కానీ చాలా చోట్ల క్రాస్ చేసింది. రేపొద్దున బాహుబలి 2 వచ్చి ఖైదీ నెంబర్ 150 అన్ని చోట్ల క్రాస్ చేసింది అనుకోండి. వెరీ హ్యాపీ. Hi, please watch my interview with Kamudi in only on iDream Media. Please subscribe. Congratulations to iDream Movies for completing 700 million views.